తమిళనాడు స్టైల్ బిర్యానీ ఇంత బాగుంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఫ్రెండ్ ని ఏదైనా రెస్టారెంట్ సజెస్ట్ చేయమంటే ఆఫీస్ కి దగ్గరలో ఉన్న పట్టికట్టన్ బిర్యానీ రెస్టారెంట్ కి అయితే ట్రై చేయమంది. రెస్టారెంట్ లోపలికి ఎంటర్ అవగానే డిఫరెంట్ బిర్యానీ ఫోటోస్ అయితే ఉన్నాయి. ఇంకా అంబియన్స్ కూడా చాలా బాగుంది. చుట్టూరు వాల్స్ మీద విలేజ్ థీమ్ తో అయితే పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు తినడానికి ప్లేట్స్ బదులుగా అరిటాక్ లో అయితే పెడుతున్నారు. ఈ రోజు స్టార్టర్స్ లో స్పెషల్ ఏంటని అడిగితే మలబార్ చికెన్ అన్నారు. అదైతే ఒక ప్లేట్ తీసుకున్నాం. దాంతో పాటుగా చికెన్ దమ్ బిర్యానీ ఇంకా చికెన్ 65 బిర్యానీ అయితే తీసుకున్నాం. ఇలా వేడి చికెన్ బిర్యానీని అరిటాక్ లో వేసుకుని తిని చాలా రోజులైంది. చికెన్ దమ్ బిర్యానీలోకి ఒక బాయిల్డ్ ఎగ్ ఇంకా 2 దమ్ లెగ్ పీసెస్ అయితే ఇచ్చారు. బట్ రైస్ క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ ఉంది. యావరేజ్ గా తినే పర్సన్ కి అయితే మాత్రం సఫిషియెంట్ గా సరిపోతుంది. రైస్ క్వాంటిటీ ఎక్కువ తినే వాళ్ళకైతే మాత్రం ఎక్స్ట్రా రైస్ తీసుకోవాల్సిందే. మలబార్ చికెన్ ని బిర్యానీలో కలుపుకుని తింటే టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. ఇంకా చికెన్ 65 బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంది. బిర్యానీ వచ్చేసి ట్రెడిషనల్ దిండిగల్ బిర్యానీ అంట. హానెస్ట్ గా చెప్తున్నాను, బిర్యానీ ఫ్లేవర్ ఇంకా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ టైం మాత్రం తమిళనాడులోని దిండిగల్ బిర్యానీ అయితే ట్రై చేసి రివ్యూ అయితే ఇస్తా.